హలో గైస్ వేకప్. పొద్దుగాలైతే లేచిన మొహం కడుక్కుంటున్నా. సో మొహం కడుక్కొని బాటిల్ అయితే వాష్ చేసిన. సో ఈ బాటిల్ ఎందుకు వాష్ చేయాలో మనకు అందరు తెలుసు కదా, ఎందుకంటే మనం పాలు పిండేటి ఈ బాటిల్లో వేయాలి. సో బయటకు వచ్చి మంట అయితే పెట్టిన, కాసేపు చలి మంటగా అయినా 5 అవుతుంది టైము. సో మన బర్రె దగ్గరికి వచ్చిన, ఇదే మన బర్రె. సో బర్రె దగ్గరికి వచ్చి ఇక దుడ్డనిచ్చి పెట్టిన, దుడ్డే పాలు తాగుతుంది చూడుర్రి. ఇక దుడ్డని కట్టేసి పాలైతే పిండుతున్నా చూడండి, చక్కటి చిక్కటి పాలు. సో మన పాలైతే చిక్కగా ఉంటాయి గైస్. ఇక బాటిళ్ళలో పోస్తున్నా, బాటిళ్ళలో పోసి ఇక ఇంటింటికి డెలివరీ ఇవ్వాలి. మా మమ్మీ అయితే మూతలు పెడుతుంది చూడుర్రి. మొత్తం అన్నీ ఒక 10 బాటిళ్ళు అవుతాయి, 10 బాటిల్ అయితే మూతలు పెడుతుంది. ఇక గ్రౌండ్ పోవాలి కదా, గ్రౌండ్ పోవాలని ఇక షూస్ అయితే వేసుకుంటున్నా చూడుర్రి. ఇక షూస్ వేసుకొని బయలుదేరిన, బండి స్టార్ట్ చేసిన. చలికి బండి స్టార్ట్ అయితే లేదు. ఇక ఇంటింటికి ఒక 10 ఇల్లులు, మన 10 బాటిళ్ళు 5 లీటర్ల పాలు ఇక ఇంటింటికి డెలివరీ ఇచ్చేసిన. ఇక ఇచ్చేసి గ్రౌండ్కి అయితే వచ్చేసిన. చూడండి, ఇక గ్రౌండ్కి అయితే వచ్చేసిన. గ్రౌండ్కి వచ్చేసి ఇక వాకింగ్ అయితే స్టార్ట్ చేసిన. జాగింగ్ ఒక 3 కిలోమీటర్స్ అయితే జాగింగ్ చేసిన. ఇక జాగింగ్ చేసి బైక్ అడికి వచ్చిన. ఇక బైక్ అడికి వచ్చి గడ్డ అయితే కోసుకున్నా. ఇక గడ్డ అయితే కోసుకొని ఇంటికి వచ్చిన. ఇక ఇంటికి వచ్చి ముఖం కడుక్కొని ఇక స్నానం చేసి ఇక దీపం అయితే పెట్టిన. దేవుని మొక్కుకున్న, ఇక మంచిగా చదువుకోవాలి అని, మంచిగా నౌకరు రావాలని ఇక చెప్పొద్దని ఇక బడికి అయితే వచ్చిన. ఇక బడికి వచ్చి ఇక ఏదో ఇక చదువుకున్నాం. ఇక మళ్ళీ ఇంటికి వచ్చి బర్రెలను కొట్టుకొచ్చి ఇక దాన పెట్టి ఇక పాలు పిండి అయితే కథం. ఈ రోజుకి గింతే. బాయ్, టాటా.